సహాయం కలుగును గాక. పరిశుద్ధాత్మ వైరాగధ్వని సమర్పించు. సత్యాన్వేషణ అనే అంశం ద్వారా బైబిల్ యొక్క వివరణ గురించి ఈరోజు తెలుసుకుందాం. బైబిల్ యొక్క వివరణ అంటే అసలు పాత నిబంధన అంటే, క్రొత్త నిబంధన అంటే, దానిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, పాత నిబంధనలో ఎన్ని పుస్తకములు, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకములు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. మొదటగా పాత నిబంధన గురించి, దానిలో ఉన్న పుస్తకాల గురించి, వాటి అధ్యాయములు, వాటి పేజీ వివరములు తెలుసుకుందాము. మొదటి పుస్తకము ఆదికాండము, 50 అధ్యాయాలు ఉన్నాయి. అది 1వ పేజీ నుండి మొదలయ్యి 44వ పేజీతో ముగుస్తుంది. రెండవ పుస్తకము నిర్గమకాండము, 40 అధ్యాయాలు 45వ పేజీతో మొదలయ్యి 80వ పేజీతో ముగుస్తుంది. మూడవ పుస్తకము లేవికాండము, 27 అధ్యాయాలు 81వ పేజీతో మొదలయ్యి 107వ పేజీతో ముగుస్తుంది. 4వ పుస్తకము సంఖ్యాకాండము, 36 అధ్యాయాలు 108వ పేజీతో మొదలయ్యి 144వ పేజీతో ముగుస్తుంది. 5వ పుస్తకము ద్వితీయోపదేశకాండము, 34 అధ్యాయాలు 145వ పేజీతో మొదలయ్యి 176వ పేజీతో ముగుస్తుంది. 6వ పుస్తకము యెహోషువ, 24 అధ్యాయాలు 107వ పేజీతో మొదలయ్యి 197వ పేజీతో ముగుస్తుంది. 7వ పుస్తకము న్యాయాధిపతులు, 21 అధ్యాయాలు ఉన్నాయి. 198వ పేజీతో మొదలయ్యి 219వ పేజీతో ముగుస్తుంది. 8వ పుస్తకము రూతు, 4 అధ్యాయాలు 220వ పేజీతో మొదలయ్యి 222తో ముగుస్తుంది. 9వ పుస్తకము మొదటి సమూయేలు, 31 అధ్యాయాలు 223వ పేజీతో మొదలయ్యి 251వ పేజీతో ముగుస్తుంది. 10వ పుస్తకమైన 2వ సమూయేలు, 24 అధ్యాయాలు 252వ పేజీతో మొదలయ్యి 276తో ముగుస్తుంది.